ఇక్కడ వచ్చినటువంటి మా సగర సంఘ నాయకులకు మాజీ చైర్మన్ దేవిప్రసాద్ గారు, రవికుమార్ గారు, కిషోర్ గారు, మా బాలు గారు, సుమిత్ర గారు, మా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ శ్రామిక కులాలకు గుర్తింపు దక్కింది. శ్రామిక కులాలలో మహనీయులను గుర్తించింది కేవలం 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన మాత్రమే. భగీరథ జయంతిని ఎన్నో సంవత్సరాలుగా అధికారికంగా చేయాలంటే అవహేళన చేసింది, అవమానపరిచింది. కానీ ఈరోజు జయంతిని అధికారికంగా జరుపుకోవడమే కాకుండా ముఖ్యంగా ఈ జాతిలో పుట్టినటువంటి మా బిడ్డలు, మా సగర్లు చెరువులు నిర్మించిండ్రు, బావులు తవ్విండ్రు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిండ్రు. కానీ ఎప్పుడు కూడా బతుకులు బాగుపడలేదు, కనీసము రెస్పెక్ట్ కూడా లేకుండే. హైదరాబాద్లో ఈ ఆత్మ గౌరవ భవనాలు కట్టడం, భగీరథుని పేరు మీద మిషన్ భగీరథ అని చెప్పి భగీరథ పేరు పెట్టడం, రిజర్వేషన్ పనులలో రిజర్వేషన్ కలిగించడం, కోకపేటలో 200 ఎకరాల భూమి కేటాయించడం, ఎకరాకు ఈరోజు 100 కోట్లు ఉంది అంటే 2 ఎకరాల భూమి కేటాయించడం, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మహబూబ్నగర్లో ఇంకా అనేక జిల్లాల్లో ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేసుకోవడం. మరి ఈరోజు అత్యంత గౌరవంగా ఈ శ్రామిక కులాలకు మరి గుర్తింపించి ఆర్థికంగా అభివృద్ధి కావాలి, చదువుకోవాలని చెప్పి 400 గురుకులాలు కూడా ఏర్పాటు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారి చరిత్ర. తెలంగాణ ఉద్యమంలో కూడా మా సగర్లను జగద్గిరి గుట్ట దగ్గర దాదాపు 60 రోజులు రిలే నిరాదీక్ష చేసి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్పంచుకున్నటువంటి ప్రతి కులము, ప్రతి కులవృత్తి అంతరించకపోయినటువంటి కులవృత్తులను పునరుద్ధరణ చేసి వ్యవసాయంతో పాటు అనుబంధంగా ఈ వృత్తులు బాగుపడితేనే ఆత్మగౌరవం ఉంటుందని చెప్పి మరి ఆనాటివి గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు అధికారంలోకి వచ్చే ముందు ఈ వృత్తి కులాలకు ఎన్నో చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు వరకు ఒక్కటి హామీ నెరవేరలేదు. కనీసం జనాభాలోనైనా జనాభా లెక్కలైనా సరి చేస్తారంటే దాదాపు 6-7% తక్కువ చేసి చూపించడం. మరి అందరూ సంబంధ వర్గాలు మాకు ఎంత ఉందో లెక్కలేదు ఈ దేశంలో అని చెప్పి దేశంలో ఉన్నటువంటి శ్రామికులందరూ కూడా చేస్తే ఈరోజు కేంద్రం కూడా దిగొచ్చి రేపు జరగబోయేటువంటి జనగణనలో కూడా కులగణన కూడా మేము చేస్తామని చెప్పినందుకు మరి సక్రమంగా చేసి జనాభా ప్రాతిపదిక మీద ఈ వర్గాలకు అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగము అన్నిటికన్నా ముఖ్యంగా చట్టసభలలో వీరికి రిజర్వేషన్ కల్పించినప్పుడు మాత్రమే గౌరవం ఉంటుంది. ఏదో అత్యధిక డబ్బులు కట్టేది వీళ్ళే, పనులు కట్టేది వీళ్ళే, వీళ్ళ పైసలు వీళ్ళకు 4 పైసలు ఇచ్చి ఇదే ఇష్టం అది చేసినాం కాదు. ఇలా చట్టసభలో రిజర్వేషన్ కలిగించాలా. మేము అధికారంలో ఏర్పడ్డ 6 నెలల్లోపే చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ కూడా పంపించడం జరిగింది. ఈరోజు కేంద్రం కూడా చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చేటట్టు కూడా చర్యలు చేపట్టాలని చెప్పని, ఇవన్నీ ఐక్యంగా ఉండాలని చెప్పని మరొకసారి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై భగీరథ, జై భగీరథ, జై భగీరథ.